వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కార మార్గాలపై అన్వేషించేందుకు ప్రత్యేక కమిటీను నియమించింది. కేంద్రం అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. కృష్ణా గోదావరి జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. దీంతో సిడబ్ల్యూసీ చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ జలాల చిక్కుముడులను విప్పి వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందా అన్నది ఇప్పుడు టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది. కమిటీకి అధ్యక్షత వహించి సిడబ్ల్యూసీ చైర్మన్ తో పాటు అధ్యక్షత వహించగా సభ్యులుగా కేఆర్ఎంబీ చైర్మన్, జిఆర్ఎంబీ చైర్మన్, ఎన్డబ్ల్యూడిఏ చీఫ్ ఇంజనీర్, సిడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కూడా ఉంటారు. వీరితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు లేదా ఈఎన్సీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇక వివాదాస్పద అంశాలపై సాంకేతిక చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించడమే కమిటీ ప్రధాన లక్ష్యమన్నది కేంద్ర ప్రభుత్వ భావన. అయితే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ వివాదాలనే మొదలయ్యాయి. ఇప్పటికే ఉన్న కేఆర్ఎంబీ, జిఆర్ఎంబీలను ఏర్పాటు చేసింది. అయినా సమస్యలు పరిష్కారం కాకపోగా చట్టం వచ్చి 10 ఏళ్లు దాటినా నేటికి ప్రాజెక్టుల నిర్వహణ పరిధి, నీటి వాటాల పంపిణీపై స్పష్టత రాలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కింద నీటి పంపకాలు జరిగినా మారుతున్న అవసరాలు, కొత్త ప్రాజెక్టులతో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరడం లేదన్న భావన కలుగుతోంది. ఎందుకంటే కృష్ణా జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని, న్యాయంగా రావాల్సిన వాటాను పెంచాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. ఇక బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినవని, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినందుకు సెక్షన్ 3 కింద కొత్తగా ట్రిబ్యునల్ వేసి నీటిని మళ్లీ పంపిణీ చేయాలని కోరుతోంది. అలాగే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే కాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాలకు వర్తింప చేయాలని వాదిస్తోంది. ఇక ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు, కరువు ప్రాంతాలకు నీరందించే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతోంది. ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తమకు అత్యవసరమని స్పష్టం చేస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగువ రాష్ట్రంగా తమ హక్కులను కాపాడాలని కోరుతోంది. ఇప్పటికే ఉన్న ట్రిబ్యునల్ అవార్డుల ప్రకారం నీటిని కేటాయించాలని, తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు, రంగారెడ్డి వంటి ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం కనీస స్థాయి కంటే తగ్గితే రాయలసీమకు సాగునీరు అందదని, తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం సరికాదని ఏపీ వాదిస్తోంది. ఇక గోదావరి జలాల మళ్లింపు విషయంలోనూ పోలవరం ప్రాజెక్టు హక్కులను కాపాడుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో కేంద్రం 2 బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుల ఆధీనంలోకి తేవాలని సూచించింది. కానీ కార్యాచరణలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆధీనం పూర్తి స్థాయిలో అమలు కాలేదు. నీటి విడుదల సమయాల్లో 2 రాష్ట్రాల పోలీసులు మోహరించిన సందర్భాలు, ఉద్రిక్తతలు తలెత్తిన ఘటనలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్రం కమిటీలో టెక్నికల్ నిపుణులతో పాటు 2 రాష్ట్రాల ఉన్నతాధికారులు ఉండడం సానుకూల పరిణామం అంటున్నారు నిపుణులు. రాజకీయ కోణంలో కాకుండా రైతుల ప్రయోజనాలు, సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రీయంగా జలాల పంపిణీ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. అయితే కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమస్యను పరిష్కరిస్తుందే? కేవలం కమిటీ చర్చలకే పరిమితమవుతుందా? కమిటీతోనైనా రాష్ట్రాల వాటా లెక్కలు తేలుతాయా? నదీ జలాలపై ఉన్న చిక్కుముడులు వీడుతాయా? కమిటీ కొన్ని సమస్యలకే పరిష్కారం చూపుతుందా? బోర్డుల పరిధిని, బాధ్యతలను కేటాయిస్తుందా? కమిటీ నిర్ణయాలకు 2 రాష్ట్రాలు ఓకే చెప్తాయా? మనం చూస్తున్నాం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా జల జగడం నడుస్తోంది. ఆ వాటర్ ఇష్యూస్ నడుస్తున్నాయి. ప్రాజెక్టులో వచ్చిన ప్రతిసారి కూడా కొత్త ప్రాజెక్ట్ అంటే ఇటుపక్క తెలంగాణ అడ్డుకోవడం, ఏపీ కాదనడం, కేంద్రం దగ్గరికి వెళ్ళడం, డిపిఆర్లు ఇవ్వడం, ఇవన్నీ అడ్డుకోవాలని చెప్పి ఇటుపక్క ప్రతిపక్షం వార్ చేయడం, ఇదంతా చూసిన తర్వాత కేంద్రం అయితే ఒక కమిటీ వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరి ఈ కమిటీ ద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా? గతంలో వేసిన ట్రిబ్యునల్ మాదిరిగానే అరాకొర వరకే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి విశ్లేషణ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. ఆశా, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం అయితే కొనసాగుతుంది. ఇక ముఖ్యంగా తెలంగాణలో రాజకీయం అంతా కూడా నీటి ప్రాజెక్టుల చుట్టే తిరుగుతున్న పరిస్థితి. సో అసెంబ్లీ సమావేశాల్లో కూడా నీటి అంశాన్ని ప్రధానంగా తీసుకున్నప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ కూడా పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇక్కడ 2 పార్టీల మధ్య పోరు సాగుతుంటే, మరోవైపు దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తోనూ జలజగడాలు కొనసాగుతున్నాయి. సో ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలోకి అడుగు పెట్టాయి 2 తెలుగు రాష్ట్రాలు కూడా. అంటే ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత మరొక దశాబ్దంలోకి అడుగుపెట్టిన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ
సమస్యలు అనేవి తిష్ట వేసుకుని కూర్చున్న పరిస్థితి. రైతాంగ ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. సో రాష్ట్రాలుగా విడిపోయాం కానీ కలిసిమెలిసి ఉంటామని చెప్పుకున్న పరిస్థితుల్లో జలజగడాలు మాత్రం పెద్ద తలనొప్పిగా మారిపోయిన పరిస్థితి. సో అక్కడ ప్రభుత్వం మారింది, ఇక్కడ ప్రభుత్వం మారింది. ప్రభుత్వాలు మారిన తర్వాత కాస్త కూర్చుని మాట్లాడుకుందాము, సమస్యను పరిష్కరించుకుందాం అనే దిశగా అయితే అడుగులు వేశారు. ఆ తర్వాత ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిని కలవటం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలపై కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని కూడా చెప్పటం. సో ఆ తర్వాత అంటే ఒకవైపు తెలంగాణలో వాటర్ హీట్ ఎక్కుతున్న పరిస్థితుల్లో నిన్న కొత్తగా ఒక కమిటీని నియమించబోతున్నామని కేంద్రం చెప్పింది. మరి ఈ కమిటీతో అయినా ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం అనేది సమసిపోతుందా? రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కమిటీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది, ఏం జరగబోతుంది అనేది మనం మాట్లాడదాం. సో మనతో ఈరోజు ఈ అంశంపై మాట్లాడేందుకు సత్యరెడ్డి గారు, ప్రముఖ నీటిపారుదల నిపుణులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యరెడ్డి గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చూస్తున్నాం రాష్ట్రాలుగా విడిపోయినా కలిసే ఉందాం అనుకున్నారు, కానీ ఎక్కడికక్కడ జలజగడాలు కొనసాగుతున్న పరిస్థితి. పాత సమస్యలే అలా ఉంటే ఇక కొత్త ప్రాజెక్టుల అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఒకళ్ళు ప్రాజెక్టు కడితే ఒకళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాల్సిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఈ కొత్త కమిటీతో అయినా ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? ఏం జరగబోతుందంటారు? అందరికీ నమస్కారము, అక్కడ ఉన్న మిత్రులందరికీ. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ కమిటీలు వేయడం వల్ల ఈ కమిటీలకు చిత్తశుద్ధి ఉందా? ఫస్ట్ దీనివల్ల ఇంతవరకు వేసిన కమిటీల వల్ల జరిగింది ఏంటి, ఇప్పుడు జరగబోయేది దాని మీద క్లుప్తంగా చెప్తాను. యాక్చువల్గా ఇది ఇప్పుడు గోదావరి నుంచి బనగచర్ల పోతే నల్లమల సాగర్, వీటి ద్వారా నీళ్లు తీసుకోవాలనేది ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీనికి అనుగుణంగానే ఈ కమిటీలు అనేది ప్రపోజల్స్ వస్తున్నాయి. దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ కమిటీల ద్వారా అసలు యాక్చువల్ గా గోదావరి వాటర్స్ కు జిఆర్ఎంపి అనేది ఉన్నది. అవును, ఆ జిఆర్ఎం రైట్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై అయితే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక అడుగైతే ముందుకు పడిందని చెప్పొచ్చు. సో మొత్తంగా వివాదాస్పద అంశాలపై రైట్ కంటిన్యూ సార్. సార్ సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్, మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవుదాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నయనాల గోవర్ధన్ గారు, ప్రముఖ నీటిపారుదల నిపుణులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవర్ధన్ గారు, ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేస్తుంది, ఈ కమిటీలు చర్చలు జరుపుతున్నాయి, కానీ ఎక్కడా కూడా సమస్యలు కొలిక్కొచ్చిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. సో ఈ కొత్త కమిటీతో అయినా ఈ సమస్యలు కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? రైతాంగానికి నిజంగా ప్రయోజనాలు చేకూరే విధంగా అడుగులు పడుతున్నాయని ఆశించొచ్చంటారా? ఏం చెప్తారు? అంటే కొత్తగా బ్రిజేష్ కుమార్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే బ్రిజేష్ కుమార్ గోవర్ధన్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ కట్ అయింది. మళ్ళీ తీసుకుంటానండి సత్యరెడ్డి గారు, మళ్ళీ ఇంతవరకు. గోవర్ధన్ గారు ప్లీజ్ కంటిన్యూ. అసలు నేను మాట్లాడలేదు. మీ వాయిస్ కట్ అవుతుంది, నెట్వర్క్ ఇష్యూ ఉంది, మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అవుతాను నేను. ట్రిబ్యునల్ గోవర్ధన్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఏదైతే ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గత 8 చెప్పండి తీసుకురావాల్సినటువంటి ట్రిబ్యునల్. సత్యరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. ఆలస్యం కావడం వల్ల ఈరోజు రెండవసారి నీటి పంపకాల విషయంలో చర్చ జరగలేదు. ఇప్పుడు బహుశా మరొకసారి ఒక విస్తృతమైనటువంటి చర్చ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో నీటి వాటాల పైన, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నీటి వాటాల పైన జరగడానికి అవకాశం ఉంది. దీనిపైన ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అలాంటి వాదనలకి సిద్ధమవుతున్నటువంటి క్రమం స్పష్టంగా కనబడుతూ ఉంది. గత తెలంగాణ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో
2016 నుంచి 2020 వరకు కూడా ఆ నీటిపారుదల ట్రిబ్యునల్స్ కేటాయించినటువంటి 299 టీఎంసీలు కృష్ణా 511 నదిపై. టీఎంసీ సంతకం చేశారు. ముఖ్యంగా సరే ఈ రోజు నేను మొత్తంగా మిగతా అనేక విషయాలు మాట్లాడితే, ఈ రోజు చర్చలో కృష్ణా వాటర్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం, గోదావరి వాటర్ పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం. గోవర్ధన్ గారు ఒకసారి తెలంగాణ అంశాన్ని తీసుకుంటే కృష్ణా నది నుంచే నీటి వనరులను వినియోగించుకోవటం తేలికవుతుంది. గోదావరిపై కొంత ప్రాజెక్టులు కట్టడం, అక్కడ ఉన్న భౌగోళికంగా కొంత అనుకూల పరిస్థితులు లేవనే వాదన వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? కృష్ణా నదిలోనే వాటాను ఎక్కువగా కోరాల్సిన అవసరం ఉందా? 299 టీఎంసీలు సరిపోవు, 511 టీఎంసీలు కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు గోదావరిలో సిచ్యువేషన్ ఏంటి? ప్రాజెక్టులు కట్టడానికి అనుకూలంగా లేదా తెలంగాణకు? అది తప్పండి. గోదావరిలో ప్రాజెక్టులు కట్టడానికి అవకాశం లేదు అనేటువంటి విషయం చాలా తప్పు. అంటే గోదావరిలో ఎక్కడ అద్భుతంగా వినియోగించుకోవచ్చు అంటే, ఒక దుర్మార్గమైనటువంటి అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే, ఈ వాదన ఇప్పటికీ కూడా సమాజం దృష్టికి, ప్రపంచం దృష్టికి రావడం లేదు. గోదావరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం గోదావరిలో వస్తుందండి. అంటే గోదావరికి సంబంధించినటువంటి ఉపనదుల కింద వస్తుంది. అక్కడ మనం సాగును విపరీతంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 23 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. 23-24 లక్షల ఎకరాల సాగు భూమి. 3 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు రావడం లేదు అక్కడ. 3 లక్షల ఎకరాలు కూడా పెట్రోల్ ద్వారా నీరు పారడం లేదు. దాని తర్వాత రెండోది, సుమారు 20 నుంచి 19 లక్షల ఎకరాల భూమి ఈ రోజుకి కూడా వర్షాధారం పైనే కొనసాగుతుంది. చాలా కీలకమైనటువంటి విషయం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టూ చాలా కీలకమైన విషయం, 290 కిలోమీటర్లు గోదావరి ప్రవహిస్తుంది, 113 కిలోమీటర్లు ప్రాణహిత నది ప్రవహిస్తుంది. ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చుట్టూ పెనుగంగా 160 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, వార్దా నది 70 కిలోమీటర్లు ప్రవహిస్తాయి. ఈ 5 పెనుగంగా, వార్దా, వైన్గంగా 2 కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే తుమ్మిడిరెడ్డి అనే చోట కలుస్తాయి. ఈ 5 నదుల సంగమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగితే సుమారు 2500 టీఎంసీల నీరు సముద్రంలో రోజు కలుస్తుందండి. అంటే అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు నుంచి పోతుంది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటి వాటాలో, నీటి కేటాయింపుల్లో, ప్రాజెక్టుల కల్పనలో సుదీర్ఘమైనటువంటి అన్యాయం నెహ్రూ కాలం నుంచి జరిగింది. నెహ్రూ 62లో ప్రాజెక్టు తలపెడితే, గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒక కాలువ చెన్నూరు ప్రాణహిత వరకు రావాలి, 145 కిలోమీటర్లు రావాలి. కానీ అది కడెం దగ్గరే ఆగిపోయింది, 75 కిలోమీటర్ల దగ్గరే ఆగిపోయింది. కాకతీయ కాలువ, సౌత్ కెనాల్, గోదావరి సౌత్ కెనాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మోతే, తిరుమలగిరి 340 కిలోమీటర్లు 1వ దశ 2వ దశ జరిగింది. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లను వినియోగించేటటువంటి ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలే, ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో జరగలే, రెండవది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జరగలే. దుర్మార్గమైనటువంటి అన్యాయం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ప్రతి ఇంచుకు నీళ్లు పారిస్తాను అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ తెలంగాణ కాశ్మీర్ అన్నారండి, తెలంగాణ కాశ్మీర్ అన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ కాశ్మీర్ అయినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఒక తెలంగాణకు కన్నీరుగా మార్చేశారు. నేను 12 ఇంచుల వర్షపాతం ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను ప్రతి ఇంచుకు నీళ్లు పారిస్తా అని చెప్పేసి 2015లో జూలై 5వ తారీఖు రోజు భయంకరమైనటువంటి విమర్శ మా పైన దాడి చేశారు. అలాంటి సందర్భంలో మాట్లాడారు. కానీ 10 ఏళ్ల పరిపాలన కాలంలో 1 పైసా కూడా ఇవ్వలే. ఎంత విచిత్రం అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు వెచ్చించినటువంటి కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుట్టి అనే ప్రాజెక్ట్ అండి, కుంటాల ఎగువన ఉంటుంది, అది కుంటాల ఎగువన జలపాతానికి ఎగువన ఉంటుంది. ఒక 8 టీఎంసీల ప్రాజెక్టు, 1600 ఎకరాల ముంపు ఉంటుంది. కేవలం 1600 ఎకరాలు, 715 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి చేయలే. తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గవర్నమెంట్ లో చేయలే. కేసీఆర్ గవర్నమెంట్ లో డిపిఆర్ చేశారు. ఆ రోజు శ్రీధర్ దేశపాండే కూడా ఆయన దగ్గర ఇరిగేషన్ ఓఎస్డీ గా పనిచేశారు. ఆ డిపిఆర్ తీశారు తప్ప ఈ రోజు వరకు 1 పైసా కూడా కేటాయించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ప్రచారంలో ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత నేను కుట్టి ప్రాజెక్టు నిర్మిస్తాను హామీలే గానీ ఎక్కడ ఆ విధంగా అడుగులైతే పడట్లేదు. చాలా కీలకమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం
ప్రచారం స్టార్ట్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూర్చడం కొరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రచారం స్టార్ట్ చేసి నేను కుప్టీ ప్రాజెక్టు కడతాను, కడెంను డెవలప్ చేస్తాను, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నీటి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆ ఇంద్రవెల్లి సభకు వచ్చేసి మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలో పెట్టి, ఇంద్రవెల్లి అమరుడు చనిపోయినటువంటి పెట్టి అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేతో ఏం చేశాడు అంటే కంటిన్యూ సార్. నేను కుప్టీ ప్రాజెక్ట్ నిర్మిస్తా అని చెప్పానండి. కుప్టీ ప్రాజెక్ట్ నిర్మిస్తా అన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు గోవర్ధన్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. ఒక 100 కూడా దానికి గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం మనం. గోవర్ధన్ గారు మళ్ళీ మాట్లాడదాం. సత్యరెడ్డి గారు చూస్తున్నాం మొత్తంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టులు కట్టాలి అని చెబుతూ ఇక్కడ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఏ ప్రాజెక్టు కూడా కార్యరూపం దాల్చట్లేదు, డిపిఆర్లు సమర్పించట్లేదని, లేదంటే పక్క రాష్ట్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని, పూర్తిగా ప్రాజెక్టులు ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. సో ఇప్పుడైనా ఈ కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత అయినా ఆ దిశగా అడుగులు పడతాయంటారా? ఏం చెప్తారు? ఇస్తాను గోవర్ధన్ గారు, మీకు టైం ఇస్తాను. సత్యరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ దీని వలన గోవర్ధన్ గారు టైం మనకు ఒక 3-4 గంటల టైం ఉంటే మనం డీటెయిల్ గా పోవడానికి ఆస్కారం ఉందండి. మీ ఇచ్చే అరగంటలో ఈ విధంగా మనం ఏం కంక్లూడ్ రాలేదు. ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తాను. ఈ కమిటీ వేయడం వల్ల కమిటీ వేయడం మంచిదే. వెల్కమ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ కమిటీస్, నో డౌట్. కానీ మనం కరెక్ట్ పద్ధతిలో పోవడం లేదు. ఫస్ట్ జిఆర్ఎంబి ద్వారా మనం ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకోవాలా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన నల్లమల సాగర్ కానీ ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ ఉందో వాళ్ళు ఫస్ట్ సిడబ్ల్యూసి ఏం చేయాలంటే జిఆర్ఎంబి ఫీజిబిలిటీ రిపోర్ట్ తీసుకోవాలా. ఒరిస్సా, మన తెలంగాణ, ఏపీ అన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అలాట్మెంట్ ఎంత ఉంది, ఎంత వాడుతున్నారు, ఇంకా వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా అలాట్మెంట్ ప్రకారం ఛాన్స్ ఉంటే మిగతా నీళ్లు మనకు వాళ్ళు ఎన్ని కట్టుకున్న తర్వాత ఎన్ని వస్తాయి అనేది డీటెయిల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు సర్ప్రైజ్ డిస్టర్బెన్స్ ఉందండి. గోవర్ధన్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? చాలా ఇప్పుడు కాళేశ్వరాన్ని కేసీఆర్ కూలేశ్వరంగా మార్చారండి. రోజు రేవంత్ రెడ్డి ఈ రోజు సత్యరెడ్డి గారు మీది నెట్వర్క్ ఇష్యూ ఉందండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎగ్జాక్ట్ నెట్వర్క్ సమస్య ఉంది. కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చారని రోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ రోజు వీళ్ళు రాజశేఖర్ రెడ్డి తలపెట్టినటువంటి ప్రాణహిత చేవెళ్ల పథకంలో తుమ్మిడిహట్టి నుంచి నేరుగా మైలారం నుంచి ఎల్లంపల్లికి రావాలండి వాటర్. ఎల్లంపల్లికి తీసుకురాకుండా వీళ్ళు 1600 కోట్ల రూపాయల ఖర్చు తగ్గించడం కొరకు ఒక లిఫ్ట్ సుందిళ్లలో ఉందని చెప్పేసి ఆ సుందిళ్లకు మైలారం నుంచి తుమ్మిడిహట్టి నీళ్ళు తీసుకొస్తున్నారు. తుమ్మిడిహట్టి సుందిళ్ళ అన్నారం మేడిగడ్డ గురించి ఎన్డీఎస్ఏ మాట్లాడింది, పినాకిని చంద్రఘోష్ సుప్రీంకోర్టు జడ్జి ఏం మాట్లాడారు? 3 బ్యారేజీలలో చుక్క నీళ్లు నిరిపినా కూడా ఎందుకు పనికిరాదు, తుడిచిపెట్టుకుపోతుంది. 3 బ్యారేజీల్లో కాళేశ్వరం ఎలా అయితే 6 అడుగులు కుంగిపోయిందో సుందిళ్ళ కూడా కింద మొత్తం ఇటు చివరి నుంచి అటు చివరి వరకు బొంగలు పడ్డాయండి. అది సమస్య కాదు, అది జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న సమస్య అంతా ఏపీతో ఉంది, ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలకు సంబంధించి. అక్కడికే వస్తున్నా తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు సుందిళ్ళకి తీసుకొస్తున్నారు. సుందిళ్ళ విఫల ప్రాజెక్టు మళ్ళీ కాళేశ్వరం కూలేశ్వరం ఎలా అయిపోయిందో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తలపెట్టినటువంటి తుమ్మిడిహట్టి సుందిళ్ళ ఏదైతే ఉందో అది తెలంగాణకు శనేశ్వరంగా మారుతుంది అని మేము చెప్తున్నాం. ఇప్పుడు తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేరుగా ఎల్లంపల్లికి రావట్లేదు, సుందిళ్ళకు నీళ్లు తీసుకొస్తున్నారు. సుందిళ్ళకి తీసుకురావడం విషయంలో డిపిఆర్ ఇచ్చారు. అంటే వీళ్ళు కూడా వాళ్ళ రాజశేఖర్ రెడ్డి తలపెట్టినటువంటి ప్రాజెక్టుకు కేసీఆర్ ఏ విధంగానైతే తుమ్మిడిహట్టికి రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసి తెలంగాణను 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల కూపంలో ముంచారో ఈరోజు అదే సుందిళ్ళ నుంచి మళ్ళా మూసీ పునరుజ్జీవనానికి నీళ్లు తీసుకొస్తున్నారు. 20 టీఎంసీలు, హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీలు, తాగునీరుకి 15 టీఎంసీలు, మూసీ పునరుజ్జీవనానికి 5 టీఎంసీలు తీసుకొచ్చి గండిపేటలోకి వస్తున్నారు. ఆ సుందిళ్ళ నుంచి తీసుకొచ్చినటువంటి నీళ్లు తీసుకురావడం అసాధ్యం.
అక్కడికి 80 టీఎంసీలు తుమ్మిడిహెట్టి నుంచి తీసుకుంటున్నారు. 80 టీఎంసీలు కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక్క చుక్క నీళ్లు నిలిపినా రిపేర్ చేయకుండా అది మొత్తం ప్రాజెక్టు మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారు. 80 టీఎంసీలు తుమ్మిడిహెట్టి నుంచి సుందర తీసుకురావడమే కాదు, కడెం నుంచి శ్రీరామ్ సాగర్ నుంచి మరో 100-150 టీఎంసీలు వస్తుంది. అంటే 250 టీఎంసీలు ఆపేటటువంటి శక్తి సుందిళ్ళకి లేదు. సుందిళ్ళ అన్నారు మేడిగడ్డ ఏదైతే ఉందో రిపేర్లు సాధ్యం కాదు. రిపేర్లు చేసినప్పుడు కూడా ఇన్బిల్ట్, అంటే అతను ఏంటంటే ఇసుక బెడ్ పైననే ప్రాజెక్టు నిర్మించాడు. నల్లమల పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి కూడా పోలవరం అనే ఒక డిఫాల్ట్ ప్రాజెక్ట్ అండి. పోలవరం అడుగున 100 మీటర్ల శాండ్ బెడ్ ఉంది. 100 మీటర్ల శాండ్ బెడ్ ఉంది. పోలవరం నిలవడమే చాలా కష్టం. అది నేను చాలా వేసాలు ఆడుతున్నాం. కావున ఏంటంటే ఇక్కడ చాలా విషయం, ఏ తప్పులైతే కేసీఆర్ చేశారో అదే తప్పులని ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించేటటువంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి తలపెట్టినటువంటి ఎల్లంపల్లికి దానికి రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసి చాలా దుర్మార్గంగా మళ్ళీ వీళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇక్కడ మూసి పునరుజ్జీవనం కూడా గోదావరి తీసుకోవడం సాధ్యం కాక సుందిళ్ళ విఫలమై శనేశ్వరంగా మారి ఇక్కడ మూసి పునరుజ్జీవనం కూడా విఫలమవుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. మూసి పునరుజ్జీవనానికి కేసీఆర్ ఏ విధంగానైతే కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేశాడో, మూసి పునరుజ్జీవనానికి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం సుమారు 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్ల వరకు ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వినబడుతుంది. కాబట్టి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు ఎలా అయితే రాకుండా పోయినాయో సత్యరెడ్డి గారు వాయిస్ తీసుకున్నారు. గోవర్ధన్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. సత్యరెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? రాష్ట్రాల మధ్య వివాదం సమసిపోతుందంటారా కొత్త కమిటీతో? సార్, మీరు ఈ కొద్ది టైంలో మీరు వారు గోవర్ధన్ గారు మాట్లాడేది అది డీటెయిల్ ప్రాజెక్ట్ వైజ్ అవసరం అనండి. ప్లీజ్ మీరు మాట్లాడండి. మీ సమయంలో మీరు మాట్లాడండి. మీకు నెట్వర్క్ ఇష్యూ ఉండటం వల్ల నేను ఇప్పుడు కమిటీలు వేయడం మంచిదేనండి, కానీ దానివల్ల రిజల్ట్ రాదు. అక్కడ ట్రిబ్యునల్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్ అమాంగ్ ది స్టేట్స్ జరగాల. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జిఆర్ఎంబి నుంచి రిపోర్ట్ తీసుకోవాలి సిడబ్ల్యూసి. అవి తీసుకున్న తర్వాత సిడబ్ల్యూసి గవర్నమెంట్ 2 స్టేట్ల ఆఫీసర్స్ సిడబ్ల్యూసి ఆఫీసర్ కూర్చొని ఒక కంక్లూజన్కి వస్తే ఒక అర్థం ఉంటుందండి. ఏది లేకుండా అపజాయిడల్ మెథడ్ లో అక్కడ జిఆర్ఎంబి రిపోర్ట్ ఉండదు, ఇక్కడ ట్రిబ్యునల్ అలాట్మెంట్ ఉండదు. ఇది ఉండకుండా నేను సర్ప్లస్ అనుకుంటా ఉన్నాం. అక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ కు వాటర్ అలాట్మెంట్ అయ్యింది. టు దట్ ఎక్స్టెంట్ వాళ్ళు ప్రాజెక్ట్ కట్టలేదు. వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇంత వాటర్ రాదు. ఎప్పుడో 10 సంవత్సరాలు, 1 సంవత్సరం హెవీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వస్తే దాని మీద 1,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టలేము. దాని ఒక 50 ఏళ్ళ రికార్డు తీస్తే దాని ప్రకారం ఫీజిబిలిటీ ఎంత అనేది జిఆర్ఎంపీ చెప్పాలా. అందుకు నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా కొంచెం తొందరపడి ఎవరో ప్రోద్బలంతోనో ఎవరి ఒత్తిడితోనో ఈ కమిటీలు పెట్టి తూతు మంత్రం అని ఆ బనకచర్లకో లేకుంటే నల్లమల సాగర్ నుంచో గోదావరి నీళ్ళు తీసుకుపోదామని అప్రూవల్ ఇస్తామంటే మాత్రం సమంజసం కాదు. డీటెయిల్ గా మొత్తం అన్ని రిపోర్ట్లు 2-3 నెలలు లేట్ అయినా సరే సిస్టమేటిక్ గా చేసి అన్ని సక్రమంగా ఉన్నాయి అన్నప్పుడే ముందుకు పోతే 2 రాష్ట్రాలు కూడా మంచిది. సో ఎటువంటి రిపోర్ట్లు లేకుండానే వీళ్ళు హడావిడి చేస్తున్నారంటారా? ఫీజిబిలిటీ స్టడీ చేయకుండా కానొస్తున్నాయి అట్నే. ఎందుకంటే పద్ధతిగా జిఆర్ఎంబి రిపోర్ట్ లేదు, అక్కడ వాటర్ అలాట్మెంట్ బై ట్రిబ్యునల్ లేదు అమాంగ్ స్టేట్స్. ఇదివరకే 2 తెలంగాణ ఆంధ్ర అనుకున్నాం, ఇప్పుడు మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళని కూడా కలిపినట్టున్నారు. కాబట్టి అలాట్మెంట్ జరగాల. జరిగినాక నికర జలాలేంటివి ప్రాజెక్ట్ వైజ్ వాటర్ అలాట్మెంట్ కూడా జరగాల. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, జలశక్తి నుంచి గజెట్ పబ్లికేషన్ కావాలా. ఇవన్నీ క్రిటికల్ ఇష్యూస్ అండి. ఇవి జరగకుండా రేపు నీళ్ళ కొరకు కొట్టాడకూడదు, కలిసిపోవాలా రాష్ట్రాలన్నీ. అవును, కానీ ఆ దిశగా పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ఇంకొక ముఖ్య విషయం చెప్తాను నేను. ఇంకొక ముఖ్య విషయం ఇదివరకు కూడా చెప్పాను నేను, మీకు మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు బనకచర్ల కానీ నల్లమల సాగర్ నుంచి కానీ నీళ్లు ఇవ్వడానికి సర్ఫేస్ వాటర్ ఉంది కాబట్టి ఇవ్వడానికి అభ్యంతరం ఉండదు. కానీ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏపీ గవర్నమెంట్ పెట్టిన క్లెయిమ్స్ మన కేసులు కానివ్వండి ఇతరత్ర ఏదున్నా విత్డ్రా చేసుకోవాలా అన్కండిషనల్ గా. రెండవది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ పోరావరం నుంచి 8 లిఫ్ట్లతోని బనకచర్ల అన్నారు. అది అలాట్మెంట్ రాంగ్ అండి. దానికి 80,000 కోట్లు అవుతుంది ఖర్చు. అది అన్ఎకనామికల్. 30,000 కోట్లలోనే అలైన్మెంట్ ఇట్లా తీసుకురండి.
విజయవాడ వరకు గ్రావిటీ పోలవరం నుంచి పులిచింతలకు వేసుకోవాలా, పులిచింతల నుంచి నాగార్జున శ్రీశైలం వేసుకోవాలా, 30,000 కోట్లనే అయిపోతుంది బ్యాక్ రివర్స్ పంపింగ్ ద్వారా. 30,000 కోట్లతోని అదే వాటర్ ను డ్రా చేయొచ్చు, రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చు. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఇంజనీరింగ్ కూర్చోబెట్టండి, పొలిటికల్ ఫైటింగ్ వద్దు. యా రైట్, థ్యాంక్ యూ సత్యరెడ్డి గారు, గోవర్ధన్ గారు. మేము కూడా రిటైర్డ్ ఇంజనీర్, మేము కూడా రెడీగా ఉన్నాం, ఎస్ 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 అక్రాస్ ద టేబుల్. కానీ ఈ విధంగా పొలిటికల్ గా మాట్లాడుకొని ఎవరు బలం ఉంటే వాళ్ళని చేసుకుంటూ పోతాం అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదండి ఫైనల్ గా. రైట్ సార్, రైట్ సార్. యా రైట్, చర్చలో పాల్గొన్న గోవర్ధన్ గారికి, సత్యరెడ్డి గారికి ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా 2 కమిటీలు అయిపోయాయి, 3వ కమిటీ తెర మీదకి వచ్చింది. ఈ 3వ కమిటీ అయినా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యలను పరిష్కరిస్తుందా, లేదంటే ఇది కూడా మరొక కమిటీగా మిగిలిపోతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్.